హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవి ఈ కళాయిలో ఉన్నాయి ఏంటో తెలుసా అండి మీకు? ఎప్పుడైనా చూసారా వీటిని? వీటిని అవిసె గింజలు అంటారు. అవిసె గింజలు ఇవి మనము పల్లి లేపుకున్నట్టుగా చిన్నది స్టవ్ వెలిగించేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఓకేనా? ఇట్లాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగినాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే చిటపట్లాడతాయి అన్నమాట. అప్పుడు వేగినట్టు లెక్క. ఓకేనా అండి? వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే హార్ట్లో మనకి బ్లాక్స్ అవి అవ్వకుండా ఉంటాయండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. లేడీస్కి అయితే హెయిర్ కూడా బాగా పెరుగుద్దండి. ఇవి మార్నింగ్ లేవగానే 1 స్పూను లేదా 2 స్పూన్లు ఎవరి ఇష్టం అది. ఇలాగా మనం పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే మనకి చాలా హెల్త్ అనమాట, బాగుంటుంది. అవిసె గింజలు బ్లడ్ సర్క్యులేషను గుండెకి సరఫరా చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. తెలుసా అండి మీకు? అసలు విన్నారా? ఎవరైనా ఈ గింజల గురించి చూసారా? తింటున్నారా పోనీ మీరు? ఇవి చూసారు కదండి, చిటపటలాడుతున్నాయి అంటే వేగిపోయినాయి అని అర్థం అనమాట. ఇవి మీరు గమనించాలి, నేను ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు. ఓన్లీ కళాయిలో వేసి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. మనం ఇది పెట్టేసి అటు ఇటు మన పనులు చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్నవి కదండి, త్వరగా మాడిపోతాయండి. గమనించండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. నేనేం చేస్తున్నానంటే కొంచెం వాటర్ చూడండి, కొంచెం వాటర్లోని సాల్ట్ వేసుకున్నాను. అంటే అవి ఓన్గా మనం తినలేమండి, సప్పగా ఉంటాయి కదా, కొంతమంది ఇష్టపడరు. నేను ఆ సాల్ట్ వాటర్ను కూడా వేసేసి మళ్ళీ ఆ సిమ్లో ఉన్నప్పుడే ఇలాగా కలిపేయాలండి. ఆ సాల్ట్ మొత్తానికి పడుతుందన్నమాట. ఇవండి బ్లడ్లోని మనకి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదండి కొంతమందికి. ఇవి తినటం వలన అవి కరిగిపోద్దండి, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుందంట. ఇది కూడా గమనించండి. మెయిన్ ఎక్కువగా హార్ట్ అటాక్స్ అండి, దానికి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు కదండి, అలా వచ్చేస్తున్నాయి. కంపల్సరీ మనకి మగవాళ్ళకి ఎక్కువ పెట్టాలండి. మగవాళ్ళు బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది కదండి. అందరూ తినాలి. మెయిన్ ఇంటి యజమాని బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియను. ఇలాంటి చిట్కాలు మంచి మంచివి నేను పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.